నమస్తే ఫ్రెండ్స్, గోర్మెటీలు అండి. ఆశీర్వాద్ గోధుమ పిండితోనే చేసుకుంటే చాలా మిదింగా ఉంటాయండి, టేస్టీగా. ఒక పావు కేజీ బొంబాయి రవ్వ అండి, సుజీ రవ్వ అంటారు, అదే ఉప్మా రవ్వ కదండి. 2 స్పూన్లు వేసుకుని వేయించుకున్నాను కలర్ మారకుండా. గోధుమ పిండి కేజీ అండి, పావు కేజీ బొంబాయి రవ్వ, పావు కేజీ నెయ్యి, ఇంకొంచెం వేసుకున్నానండి. పాలు ఒక పావు లీటర్ పోసుకున్నాను. కాగబెట్టిన వాటర్ అండి, పట్టిన అన్నీ ఎన్ని పడితే అన్నీ వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇంకా మిగతావి పాలు అయితే పావు లీటర్ తీసుకున్నాను. చూడండి, పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకోవాలండి మొత్తం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. గోధుమ పిండి ఏం జబ్బు చేయవండి, హెల్దీ. బెల్లం అండి, 1/2 కేజీ బెల్లం, పావు కేజీ పంచదార, కొంచెం వాటర్. నూనె బాగా కాగనివ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం లేట్గా కాలుతాయి, మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్లో పట్టినన్ని వేసుకోవచ్చండి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. మొత్తం కూడా ఇలాగే వేయించుకోవాలండి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి. ఇంకొక వాయి కూడా చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫుల్గా వేసుకోవచ్చండి. చూడండి, ఇలా వేయించుకోవాలండి. మొత్తం కూడా ఇలాగే వేయించుకోవాలి. మైదా పిల్లలకు జబ్బు చేస్తాయి కదండి, అందుకని గోధుమ పిండితోనే చేసుకోవాలండి. పిల్లలు చాలా ఇష్టపడతారండి, ఎన్ని తిన్నా ఏం చేయదండి. స్కూల్ నుంచి రాగానే ఆకలితో వస్తారు కదండి పిల్లలు. రెండు ప్లేట్లో కలవని 2 ప్లేట్లలోకి వేసుకున్నానండి. పాకం కలిసే వరకు తిప్పుకోవాలండి. నిదానంగా పాకం గట్టిపడేటట్టుగా పట్టుకున్నానండి. పాకం అంతా కలవాలి కదండి, నిదానంగా గట్టిపడుతుంది. చూడండి, చాలా బాగున్నాయండి, భలే టేస్టీగా ఉన్నాయండి.